ఎక్కడ చూసినా గానీ ఏఐ రేస్, ఎంఎల్, ఆటోమేషన్ ఇదంతా అంటున్నారు కదా. సో అసలు ఫ్యూచర్ లో ఏంటి పరిస్థితి? ఇప్పుడు మొత్తం ఆటోమేషన్ అయిపోయింది, అసలు మనుషుల అవసరమే లేదు. అసలు ఇంకా అసలు సాఫ్ట్వేర్ లో కావచ్చు, లేకపోతే డైరెక్ట్ గా ఇప్పుడు ఫార్మింగ్ లో కావచ్చు, వీటిల్లో కూడా మెషిన్స్ వచ్చేసినాయి, మొత్తం రోబోట్స్ వచ్చేసినాయి. అదే విధంగా ఇంకా బ్యాంకుల్లో కూడా మొత్తం రోబోట్స్ వచ్చేసినాయి. వెహికల్స్ కూడా డ్రైవింగ్ అనేది అవసరం లేదు, ఆటోమేటిక్ గా ఇప్పుడు పోలీసింగ్ కూడా రోబోట్స్ వచ్చేసినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెన్స్. అప్పుడు ఫ్యూచర్ లో నెక్స్ట్ 50 years తర్వాత అసలు ఏంటి పరిస్థితి? అప్పుడు అసలు మనుషుల జీవనోపాధి ఏంటి? మొత్తం ఎక్కడ చూసినా మెషిన్స్ ఉన్నాయి అనుకోండి, సినిమాల్లో లాగా. ట్రైన్స్ కూడా మెషిన్సే, ఇంకా ఎవ్రీవేర్, ఈచ్ అండ్ ఎవ్రీవేర్ ఇంటికి వాచ్మెన్స్ కింద మెషిన్సే మొత్తం ఉన్నాయి అనుకోండి. మనుషులు అనేవాళ్ళు కేవలం జీవించడానికే ఉన్నారు, కానీ జీవించాలంటే ఏం కావాలి? ఫుడ్, షెల్టర్ అండ్ క్లాత్. ఇది చాలా ఇంపార్టెంట్. సో మొత్తం మెషిన్స్ వచ్చేస్తే మనుషులు బతకాలంటే డబ్బులు ఎర్న్ చేయాలి కదా ఖచ్చితంగా. ప్రస్తుతం ఏదో ఒక పని చేసుకొని ఎర్న్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్, హూ ఎర్న్స్ ద మనీ? హౌ టు ఎర్న్ ద మనీ? మనుషులు అసలు ఎలా ఎర్న్ చేస్తారు డబ్బులు అనేది ఒక $1 billion క్వశ్చన్. సరే, కార్పొరేషన్స్ లైక్ కంపెనీ కానీ గవర్నమెంట్ నడుస్తుంది, మనుషులు పెట్టి గవర్నమెంట్ నడుస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వస్తే డబ్బులు. సాఫ్ట్వేర్ వాళ్ళందరి పరిస్థితి ఏంటి? సరే, సాఫ్ట్వేర్ లో 1,00,000 మంది ఉంటే సే ఓన్లీ ఒక 10 or 20% మెంబర్స్ ఎంప్లాయబుల్ ఉన్నారు, మిగతా 70 to 80% మెంబర్స్ కి ఎలాగా? అదే విధంగా ఫార్మర్స్ అందరూ లేరిక, పోలీసుల్లో కూడా తగ్గిపోయారు మొత్తము, డ్రైవింగ్ వాళ్ళు లేరు, షాపులు అనేవి కూడా మొత్తం ఇక ఆన్లైన్ కార్ట్ వచ్చేసి అమెజాన్ వాడు రోబోట్ డెలివరీ ఎలా అయితే చేస్తున్నాడో ఆన్లైన్ చిన్న బడ్డీ కొట్టుల నుంచి మొత్తం వచ్చేసింది. ఆన్లైన్ షాప్ అమెజాన్ లాంటిది, ఇప్పుడు జెప్టో లాంటిది కంపెనీ నడుస్తుంది, కంపెనీలో ఉండే మెయిన్ వాళ్ళు నడుస్తారు. కానీ ఇప్పుడు చిన్న బడ్డీ కొట్ల వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ దాంట్లో కొంతమంది మనుషులు ఉంటారు, మిగతా అంతా రోబోట్స్ ఉంటాయి. అంటే ప్రతి చోట ఎక్కడికొక్కడ తగ్గించుకుంటే పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ నేను అడిగాను చాట్ జీపీటీని. సరే, బాగా తెలివి ఉన్నోళ్ళు, బాగా అథ్లెటిక్స్, ఇట్లాంటి వాళ్ళు, అథ్లెటిక్స్ ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతాయి, అందులో కూడా రోబో రేసింగ్ లాంటిది తర్వాత వస్తుంది, కానీ గోయింగ్ ఫార్వర్డ్ ప్రస్తుతం మనుషులు కూడా ఉన్నారు, బాగా టాప్ అథ్లెట్స్ ఉన్నారు. సో ఇలా టాప్ పీపుల్, కోడింగ్ బాగా వచ్చిన వాళ్ళు, బాగా ఐఏఎస్ చేసి టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ ఓన్లీ క్రీమీ లేయర్ కి ఒక 10% or 15% వాళ్ళకే జాబులు వచ్చి వాళ్లే నడిపిస్తుంటే మిగతా 90% ఆఫ్ పాపులేషన్ కి ఎలా ప్రపంచంలో ఉద్యోగాలు ఎలాగా, లేకపోతే డబ్బులు వాళ్ళకి ఎలాగా, సో దట్ వాళ్ళ జీవితం సాఫీగా గడవాలి అంటే, ఫుడ్ దొరకాలంటే ఎలాగా అనే క్వశ్చన్ నేను చాట్ జీపీటీని అడిగితే చాట్ జీపీటీ కొన్ని ఆన్సర్స్ చెప్పింది. ఐ ఓపెనింగ్ లాగా ఉన్నాయి ఈ సొల్యూషన్స్. లెట్ us see into it. చాట్ జీపీటీ ఏమంటుందంటే, ఫస్ట్ వన్ యూబీఐ, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఉండాలి. అంటే ప్రతి ఒక్కళ్ళకి గవర్నమెంట్ అనేది ఇంత ఇన్కమ్ వాళ్ళ ఫుడ్, షెల్టర్ అండ్ క్లాత్ కి ఇవ్వాలి, గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలి వీళ్ళకి, సో దట్ వాళ్ళు తిని బతుకుతారు అనేది ఫస్ట్ సొల్యూషన్ చెప్తుంది. సో ఇప్పుడు మొత్తం మెషిన్స్ వచ్చేసి మొత్తం డెవలప్ చేస్తుంది కదా, ఆటోమేషన్ అయిపోయి, సో దట్ ఈ మెషిన్స్ ఏవైతే మనీ జనరేట్ చేస్తుందో దాంట్లో కొంత పార్ట్ అనేది హ్యుమానిటీకి ఇవ్వాలి, అండ్ దీనికి తగ్గ పాలసీలు గవర్నమెంట్ లో రావాలి అని చెప్పి యూబీఐ, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఫస్ట్ సొల్యూషన్ కింద చెప్తుంది. సెకండ్ వన్ ఏం చెప్తుందంటే రీడిఫైన్ వర్కింగ్, సెకండ్ వన్ ఏం చెప్తుందంటే రీడిఫైన్ వర్క్ అండ్ కంట్రిబ్యూషన్. ఇది ఒకటి చెప్తుంది. ఏంటంటే అసలు వర్క్ అంటే ఏంటి అనేది అసలు మళ్ళా రీడిఫైన్ చేయాలి మనం. ఇప్పుడు వర్క్ అంటే ఏంటి? ఇంట్లో పని చేయటము, లైక్ మన ఇంటికి పని వాళ్ళు వచ్చారు అనుకోండి, అదొక వర్క్. హోటల్లో జాబ్ అనేది ఒక వర్క్, సాఫ్ట్వేర్ అనేది ఒక వర్క్, డ్రైవింగ్ అనేది ఒక వర్క్, ఒక కంపెనీ నడపటం అనేది ఒక వర్క్, పోలీస్ జాబ్ అనేది ఒక వర్క్, బడ్డీ కొట్టు నడపటం అనేది ఒక వర్క్, ఎనీథింగ్ ఇలాగా వర్క్ అనేది ఇలా డిఫరెంట్ వాటి కింద అవుతుంది. రియల్ ఎస్టేట్ అనేది ఒక వర్క్, ఇట్లాగా బోట్ నడపడం అనేది ఇంకొక వర్క్, స్విమ్మింగ్ చేయడం అనేది కూడా ఒక వర్క్, లైక్ గజయితగాళ్ళకి ఇట్లాగా. సో ఐఎమ్ టెల్లింగ్ బ్రాడ్ రేంజ్ లో ఇలా ఉంటాయి అనేది. అయితే మళ్ళా వర్క్ అనేది ఏంటి అనేది రీడిఫైన్ చేయాలి, దేనికి ఎంత డబ్బులు ఇవ్వాలనేది కూడా రీడిఫైన్ చేయాలి అని చెప్తుంది. ఏంటంటే వర్క్ అనేది ఇన్ ద ఫ్యూచర్ ఇప్పుడు దేనికైతే మనం లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామో అది మెయిన్ వర్క్ అవుతుంది. లైక్ కేర్ గివింగ్, అంటే ఆర్ఫనేజెస్ లో కానీ ఓల్డ్ ఏజెస్ లో కానీ ఉంటారు కదా కేర్ గివింగ్, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాం. ఇప్పుడు బేబీ సిట్టింగ్ ఇట్లా ఉంటాయి చూడండి, ఇట్లాంటి కేర్ గివింగ్ జాబ్స్ అనే దానికి ప్రయారిటీ ఎక్కువ పెరుగుతుంది, ఇంపార్టెన్స్ ఎక్కువ పెరుగుతుంది. వాలంటీరింగ్ అనే దానికి, లైక్ మొత్తం రోబోట్స్ ఇవన్నీ వచ్చినాయి, అవి నీటి గురించి ఇంకా నేచర్ ఇంకా పొల్యూట్ అవుతుంటే కనుక, సో దట్ వీ టు క్లీన్ ద నేచర్, టు సస్టైన్ ద నేచర్ కావచ్చు, ఇంకా మనసు పెట్టి చేసే పనులకి
వాలంటీర్ చేయటము అనే దానికి వాలంటీరింగ్ అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్క్ అవ్వచ్చు. అదే విధంగా కమ్యూనిటీ బిల్డింగ్ అనే దానికి కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్క్ అనేది అవుతుంది. ఎందుకంటే మొత్తం రోబోట్స్ ఉంటే లైక్ మనసుకి లైక్ మనుషులతో మాట్లాడటం ఇవన్నీ తగ్గిపోతాయి. సో దట్ కమ్యూనిటీస్ లాగా రావచ్చు అని చెప్పి ఇది ఇంపార్టెంట్ వర్క్ అవుతుంది నెక్స్ట్ ఫ్యూచర్ లో. అదే విధంగా ఇంకా క్రియేటివ్ పర్సూట్స్ లైక్ క్రియేటివ్ కి లైక్ మనిషి ఓకే ఇది చాలా క్రియేటివ్ ఉంది, దట్ కెన్ బి అన్ ఆర్ట్, దట్ కెన్ బి అ డాన్స్, దట్ కెన్ బి సంథింగ్ మనసుకి ఉల్లాసంగా కనిపించేది లేకపోతే అనిపించే వాటి మీద ఎక్కువ వర్క్ రిలేటెడ్ ఉండొచ్చు. సంగీతం కావచ్చు, ఏదైనా కానీ ఒక ఆర్ట్ పర్సన్ క్రియేటివ్ గా ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినవి ఇంపార్టెంట్ వర్క్స్ అవుతాయి ఫ్యూచర్ లో ఉంటాయి అని చెప్పి అంటుంది చాట్‌జీపీటీ. అదే విధంగా ఓనర్షిప్ ఆఫ్ ద టెక్నాలజీ అనేది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే మొత్తం ఆటోమేషన్ మొత్తము యూనో ఏఐ అన్ని వచ్చేస్తాయి కదా, రోబోట్స్ అన్ని వస్తాయి కదా. సో ఏదైతే డబ్బులు జనరేట్ చేస్తుందో దాంట్లో ప్రతి మనిషికి డీసెంట్రలైజ్డ్ గా ఉండి దాంట్లో స్టేక్ ఉండాలి. సో దట్ ఒక 100 రూపాయలు సంపాదిస్తుంటే ప్రజలకి కొంత అమౌంట్ ఉండాలి, ప్రతి ఒక్కడికి అందులో స్టేక్ ఉండాలి, డీసెంట్రలైజ్డ్ ఉండాలి. లైక్ బ్లాక్ చైన్ ఎలాగైతే డీసెంట్రలైజ్డ్, దాని నుంచి సమ్ ఎక్స్ అమౌంట్ జనరేట్ చేస్తుంటే ఒక 100 రూపాయలు వీళ్ళకి ఒక పావలా వచ్చేటట్టుగానో 10 పైసలు వచ్చేటట్టుగానో ప్రతి మనిషికి ఉండాలి. సో దట్ రోబోట్స్ డబ్బులు జనరేట్ చేసినా మనుషులకు ఆటోమేటిక్ గా పడిపోతా ఉంటాయి అనేది థర్డ్ చెప్తుంది, ఓనర్షిప్ ఆఫ్ ద టెక్నాలజీ అనే పాయింట్ కింద. ఫోర్త్ది లైఫ్ లాంగ్ లెర్నింగ్ అండ్ అడాప్టబిలిటీ అని చెప్తుంది. దీంట్లో ఏం చెప్తుందంటే కొన్ని స్కిల్స్ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెంచాలి అండ్ ఎడ్యుకేషన్ సిస్టమే కొంచెం మారాలి. ఇంపార్టెంట్ స్కిల్స్ లైక్ మల్టిపుల్ కెరీర్స్ కానీ ఎమోషనల్ రెసిలియన్స్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెంచాలి అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కొంచెం మారాల్సి ఉంటుంది, అడాప్టింగ్ టు ద చేంజ్ ఇన్ ద వరల్డ్. సో దట్ ప్రతి ఒక్కరు ఏదో డేటా సైంటిస్టో లేకపోతే కోడరో అవ్వాల్సిన అవసరం లేదు అండ్ అవ్వకూడదు కూడా, అన్ని స్కిల్స్ నేర్చుకొని ఉండాలి అని చెప్పి దానికి తగ్గ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రావాలి అని చెప్పి అంటుంది. అండ్ లాస్ట్ పాయింట్ కింద గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అంటుంది. ఈ గ్యాప్ బిట్వీన్ ఆటోమేషన్ లైక్ రోబోటిక్స్ కానీ ఏఐ అండ్ హ్యూమన్ బీయింగ్స్, ఈ గ్యాప్ అనేది గవర్నమెంట్ ఫిల్ చేయాలి, గవర్నమెంట్ పాలసీస్ తగినట్టు రావాలి. అదే విధంగా కార్పొరేట్స్ కూడా జాగ్రత్తగా డెవలప్ చేయాలి టెక్నాలజీస్ అండ్ మెయిన్ డబ్బులు అనేది వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి వాళ్ళే తయారు చేస్తారు కాబట్టి దే షుడ్ బి వెరీ కాన్షియస్ టు ద మ్యాన్ కైండ్ అండ్ హ్యూమానిటీ. దానికి తగ్గట్టుగా డెవలప్ చేయాలి ఈ రోబోటిక్స్ కానీ ఇవన్నీ ఏఐ రిలేటెడ్ అని చెప్తున్నారు. అండ్ గవర్నమెంట్ దానికి తగ్గ పాలసీస్ రావాలి అండ్ వెల్త్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు చేయాలి. ఓన్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎలైట్ అదే విధంగా ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ క్రియేటర్స్ ఉండకూడదు అని చెప్పి అంటుంది. చాట్‌జీపీటీ ఇచ్చిన సొల్యూషన్ అయితే ఇది. నేను దీనికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో దట్ క్వెరీ దట్ ఐ హావ్ ఆస్క్డ్ ఆ లింక్ కింద పెడతాను డిస్క్రిప్షన్ లో, ప్లీజ్ గో త్రూ ఇట్. మీరు కూడా ఇలాంటి క్రియేటివ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఇఫ్ యూ వాంట్ టు షేర్, నేను చెప్పాలి అని అనుకుంటే కనుక నాకు కామెంట్ లో కావచ్చు, లైక్ యూ కెన్ మెయిల్ మీ ఆల్సో, నేను చెప్తాను ఫర్ షూర్. చాట్‌జీపీటీ ఇది చెప్తుంది అంటే చాట్‌జీపీటీ ఏదో ఊరికే చెప్పదు, ఇట్ హాస్ లెర్న్డ్ ఫ్రమ్ హ్యూమన్ ఐడియాలజీ. అదే విధంగా ఆల్రెడీ ఉన్న బేసిస్ మీద ఇది ట్రైన్ అయింది. అదే విధంగా మనిషి ఎలా ఆలోచిస్తాడు అనేది కూడా చాలా వరకు చాట్‌జీపీటీ ఇవన్నీ మోడల్స్ అలాగా ఆలోచిస్తున్నాయి. మేబీ దిస్ మే బి వన్ ఆఫ్ ద ఫ్యూచరిస్టిక్ వే ఆఫ్ హౌ వరల్డ్ విల్ రన్ అని కూడా అనుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ దిగకపోయినా సమ్ 1 or 2% ఆర్ ఎల్స్ నియర్లీ 10% అయితే మారే అవకాశం అయితే ఉంది. వీ షుడ్ బి గెట్ రెడీ ఫర్ దాట్ అండ్ వచ్చే జనరేషన్స్ కూడా దానికి రెడీ చేయాలి.